మాట్లాడుతూ చెప్పినాడు, సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతుంది అంటారు, భూమి చుట్టూ రేవంత్ రెడ్డి తిరుగుతున్నాడు అని చెప్పాడు. వాస్తవమే, ఎక్కడ భూమి ఉన్నా కూడా అక్కడ గద్దల్లాగా వాలిపోతా ఉన్నారు. మేము అసలు రోజు మాట్లాడుతున్నాం, అసలు ఏం జరుగుతుంది అసలు రాష్ట్రంలో. రాష్ట్రం పాలన వదిలేశారు, ఎవరేమన్నా కానీ ఏమన్నా అయిపోయింది, వాళ్ళు అనుకున్న ఎజెండా పూర్తి చేసుకోవడానికి మాత్రమే ప్రభుత్వంలో పెద్దలు పనిచేస్తున్నారు తప్పిస్తే రాష్ట్రం అభివృద్ధి కోసమో ప్రజల మేలు కోసమో పనిచేయాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదని తేటతెల్లమైంది. ఖచ్చితంగా మనము ఇదొక్క కిషన్ రెడ్డి గారి నియోజకవర్గానికి సంబంధించిన మార్కెట్ కాదు, ఇది మన రాష్ట్రానికి తలమానికంగా ప్రపంచంలోనే బెస్ట్ సౌకర్యాలతో చేయాలనే ఆలోచన కేసీఆర్ గారు చేశారు. కాబట్టి ఇదందరూ మనందరి ఆలోచన, ఈ మార్కెట్ ఇట్లాగే ఉండాలి, దీన్ని కాపాడుకోవడానికి అందరం కూడా గొంతెత్తి మాట్లాడాలి. తప్పకుండా ఏ చిన్న ఇబ్బంది వచ్చినా మనం ఇక్కడ వాలిపోవాలని మాత్రం మరొకసారి మనవి చేసుకుంటూ, ఇంకా 2.5 సంవత్సరాలు ఉంది. 2.5 సంవత్సరాలు మనం ఈ మార్కెట్ స్థలాన్ని ఇట్లాగే కాపాడుకుందాం. అక్కడున్న రైతులకు కూడా న్యాయం జరిగిందాక అక్కడ కూడా చూద్దాం. అదే కాకుండా ఎక్కడ చిన్న ఇబ్బంది ఉన్నా మనం బీఆర్ఎస్ పార్టీ తరఫున ఆ రైతులకు అండగా ఉండి భరోసా కల్పించే బాధ్యత మనం అందరం తీసుకుందాం. ఈ మార్కెట్ ఇక్కడే రావాలి. ఇంత మంచి మార్కెట్కి డబ్బులు కట్టి ఆ రోజు మార్కెటింగ్ శాఖ మంత్రి హరీష్ రావు గారు, కేసీఆర్ గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక డైరెక్షన్ ఇచ్చి కిషన్ రెడ్డి గారు ఇక్కడే ఉండి అందరినీ కన్విన్స్ చేసి ఇదంతా లెవెల్ చేసి ఇక్కడ షెడ్స్ చేసి, ఎందుకంటే అక్కడ గడ్డెన్నరం మార్కెట్లో చాలా మంది వ్యాపారం చేసుకుంటున్న వాళ్ళు నా కాన్స్టిట్యూన్సీలు కూడా ఉన్నారు, అందరు ఇక్కడికి వచ్చున్నారు. అందరం కూడా ఆలోచించినాం, చాలా మంచి మార్కెట్ వస్తుంది, ఈ ట్రాఫిక్ ఇదంతా ఉండదు, ఒక సిస్టమేటిక్గా డెవలప్మెంట్ అవుతుందని ఆలోచించినాం. కానీ తీరా చూస్తే 2 సంవత్సరాలు అయిపోయింది, కనీసం ఇక్కడ ఏమైనా చేయాలన్న ఆలోచన లేకుండా ఈ భూమిని ఎట్లా అమ్ముకోవాలన్న ఆలోచన మాత్రమే ప్రభుత్వంలో పెద్దలు చేస్తూ ఉన్నారు. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో జరగనీయకుండా మన మార్కెట్ ఇది, మన కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం వస్తున్న మార్కెట్ని కాబట్టి ఖచ్చితంగా కాపాడుకుందామని తెలియజేసుకుంటూ